హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపటి నుండి అమలు 60 ఏళ్ల నుండి 85 ఏళ్ల వరకు వారికి శుభవార్త. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రేపటి నుండి అమలు అంటూ అప్డేటు. భారతీయ తపాలా శాఖ ఇండియన్ పోస్ట్ రేపటి నుండి దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వృద్ధుల మరియు పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్లకు ఒక అద్భుతమైనటువంటి మరియు మరుపురాని శుభవార్తను అధికారికంగా అమలుకు తీసుకువస్తోంది. అయితే ఈ నిర్ణయం కేవలం ఒక సాధారణ మార్పు మాత్రమే కాదండి. జీవితాంతం కష్టపడి దేశ సేవలో లేదా వివిధ వృత్తులలో పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న వారి జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపే ఒక గొప్ప సంకల్పం. ముఖ్యంగా 60 ఏళ్ల వయసు నుండి 85 ఏళ్ల వయసు కలిగిన సీనియర్ సిటిజన్లు తమ శేష జీవితాన్ని ఎవరిపైనా ఆధారపడకుండా తమ సొంత కాళ్ళపై నిలబడి ఆత్మగౌరవంతో గడపాలి అనేటటువంటి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈ పథకం ద్వారా వృద్ధులు తమ అవసరాల కోసం పిల్లల దగ్గరో లేదంటే ఇతరుల దగ్గరో చెయ్యి చాచాల్సిన అవసరం లేకుండా తమ సొంత డబ్బుతోనే గౌరవంగా జీవించవచ్చు. రేపటి ఉదయం నుండి ఈ యొక్క కొత్త నిబంధన మెరుగైన ప్రయోజనాలు మరియు సవరించిన వడ్డీ రేట్లన్నీ కూడా పోస్టాఫీస్ శాఖలలో అందుబాటులోకి రానున్నాయి. తాజా సమాచారం ప్రకారంగా ఈ మార్పుల వల్ల దేశంలోని లక్షలాది మంది సీనియర్ సిటిజన్లకు మరియు వారి కుటుంబాలకు ఎంతో ఊరట కలుగుతుంది. అయితే ఇది వారి ఆర్థిక భవిష్యత్తుకు ఒక పటిష్టమైనటువంటి భరోసా కల్పిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అయితే పెన్షనర్ల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ప్రత్యేక పథకాలు మరియు వారి వృద్ధాప్యానికి ఒక ఊతకర్రలాగా పనిచేస్తాయి. సాధారణంగా చాలామంది తమ జీవితకాలం కూడా రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించుకున్నటువంటి పదవీ విరమణ ప్రయోజనాలను అంటే గ్రాట్యుటీ లేదా పీఎఫ్ సొమ్ముకు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. సరైన అవగాహన లేక కొందరు మోసపూరిత పథకాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోతూ ఉంటారు. అటువంటి వారికి భారతీయ తపాలా శాఖ ఇప్పుడు ఒక అత్యంత సురక్షితమైన మరియు నమ్మకమైన మార్గాన్ని అయితే చూపిస్తోంది. స్టాక్ మార్కెట్ వంటి రంగాల్లో పెట్టుబడి పెడితే లాభాలు ఎక్కువగా ఉన్నప్పటికీ రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. మార్కెట్ అనేది పడిపోతే అసలుకి ఎసరు వచ్చే ప్రమాదం అయితే ఉంది. కానీ పోస్ట్ ఆఫీస్ అనేది ప్రభుత్వ హామీ ఉన్న సంస్థ కాబట్టి ఇక్కడ మీరు దాచుకునే ప్రతి రూపాయికి పూర్తి భద్రత అనేది ఉంటుంది. మీ సొమ్ముకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత అయితే కాబట్టి మీరు ప్రశాంతంగా అయితే ఉండవచ్చు. అయితే ఈ క్రమంలోనే సీనియర్ సిటిజన్ల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేటును అదిరిపోయే రీతిలో మరియు పెట్టుబడి పరిమితులను కూడా పెంచింది. ఇది కేవలం డబ్బును దాచుకునే పొదుపు పథకం మాత్రమే కాదు, వృద్ధాప్యంలో ప్రతి నెల స్థిరమైనటువంటి ఆదాయం కలిగించే ఒక గొప్ప మార్గంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసికంలో అంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ పై వడ్డీ రేటును ప్రభుత్వం మరింత పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ పథకంపై అత్యధికంగా 8.2% వడ్డీ రేట్ అనేది అమలవుతూ ఉంది. ఇది మార్కెట్లోని ఇతర బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే చాలా తక్కువ. ఉదాహరణకు మీరు ఒక పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేస్తే దానిపై వచ్చే వడ్డీ మీ నెలవారీ ఇంటి ఖర్చులకు సరిపోతుంది. ఈ యొక్క పెరిగిన వడ్డీ రేటు వల్ల సీనియర్ సిటిజన్లకు వచ్చేటటువంటి త్రైమాసిక ఆదాయం అనేది గణనీయంగా పెరుగుతుంది. తద్వారా వారు ద్రవ్యోల్బణాన్ని లేదా నిత్యావసర ధరల పెరుగుదలను సులభంగా తట్టుకోగలరు. ధరలు పెరిగినా మీ ఆదాయం కూడా పెరగటం వల్ల మీ జీవన శైలి అనేది ఏమాత్రం దెబ్బతినదు. ఇక వృద్ధులకు వచ్చే ఈ యొక్క వడ్డీ ఆదాయం వారి వైద్య ఖర్చులకు, మందులకు మరియు ఇతర వ్యక్తిగత అవసరాలకు కొండంత అండగా నిలుస్తుంది. ఆసుపత్రి బిల్లులు పెరుగుతూ ఉన్న ఈ రోజుల్లో ఎటువంటి స్థిర ఆదాయం ప్రాణదాతలా మారుతుందన్నమాట. ఇటువంటి స్థిర ఆదాయం అనేది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ అనేది ప్రధానంగా
60 ఏళ్లు పైబడిన వారి కోసం రూపొందించబడిన ఒక ప్రత్యేక సామాజిక భద్రతా పథకము. అయితే మన దేశంలో వృద్ధులకు సామాజిక భద్రత కల్పించడంలో ఈ పథకం దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పాలి. అయితే ఈ పథకంలో మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే, మీరు జమ చేసే అసలు మొత్తానికి కూడా ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 80సి కింద మీరు పన్ను మినహాయింపు అయితే లభిస్తుందన్నమాట. టాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది. అంటే మీరు దానిపైన పన్ను కట్టవలసిన అవసరం అయితే లేదు. ఇది మీ పొదుపును మరింత లాభదాయకంగా అయితే మారుస్తుంది. 2025, 26 మరియు 2026, 27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కూడా కొత్త నిబంధనల ప్రకారంగా మీరు గరిష్టంగా 0 పన్ను, 0 పన్ను చెల్లించి అంటే 0 పన్నుగా మీరు ఆదా చేసుకోవచ్చనమాట. మిగిలించవచ్చు. అయితే ఈ పథకంలో వడ్డీ ఆదాయంపై కొన్ని నిబంధనలను మనము తప్పక గమనించాలి. ఒకవేళ మీ వయస్సు 60 ఏళ్ల కంటే తక్కువగా ఉండి వీఆర్ఎస్ తీసుకున్నవారైతే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా మీ వార్షిక ఆదాయం అనేది 50,000 దాటితే నిబంధనల ప్రకారంగా టీడీఎస్ అనేది మినహాయించబడుతుంది. గమనించగలరు. కానీ దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఇతర ఆదాయ మార్గాలేవి లేనప్పుడు ఫార్మ్ 15జీ ఆర్ ఫార్మ్ 15హెచ్ సీనియర్ సిటిజన్ల కోసం అయితే 15హెచ్ లేదంటే 15జీ సమర్పించడం ద్వారా మీరు ఈ టీడీఎస్‌ని కూడా పన్ను మినహాయింపు నుంచి నివారించుకోవచ్చనమాట. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పుడే ఈ యొక్క పన్నుపరమైనటువంటి అంశాలను అర్థం చేసుకోవటం వల్ల మీ నికర ఆదాయం అనేది నెట్ ఇన్‌కమ్ అనేది ఎంత వస్తుందో మీకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. మరొక ఆసక్తికరమైన మరియు సంతోషకరమైన విషయం ఏంటంటే, కేవలం 60 ఏళ్లు దాటిన వారే కాకుండా 60 ఏళ్ల వయసు నుండి స్వచ్ఛందంగా ఆర్ఎస్ తీసుకున్న వారికి, పౌర ఉద్యోగులు కూడా ఈ పథకానికి అర్హులు. సో, వీఆర్ఎస్ తీసుకున్న వారైతే 55 సంవత్సరాల వరకు కూడా అర్హులవుతారు. తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో అందుకున్న ఒక నెల ఈ యొక్క పథకంలో చేరితే ఒకే నెలలో వారు కూడా సీనియర్ సిటిజన్ల తరహాలోనే అధిక వడ్డీ ప్రయోజనాలు అందుతాయి వారికి. అలాగే మన దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పనిచేసి 50 ఏళ్లకే రిటైర్ అయిన వారి మాజీ సైనికులకు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ ఎక్స్ ఆర్మీ వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. వారికైతే 50 ఏళ్లకే మొదలవుతుంది. మరి సాధారణ ప్రజలకైతే ఖచ్చితంగా 60 ఏళ్ల నిబంధన ఉంటే దేశాన్ని కాపాడిన వీరులకి 50 ఏళ్లకి గొప్ప ప్రభుత్వం కల్పించింది. ఇది వారికి రెండో ఇన్నింగ్స్‌లో ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఒక అపూర్వమైన గౌరవంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయండి. ఇది కేవలం భారతదేశంలో నివసించే పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రవాస ఎన్‌ఆర్‌ఐలు మరియు హిందూ అవిభాజ్య కుటుంబాలు హెచ్‌యుఎఫ్ ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి వీలు లేదు. ప్రభుత్వం ఈ మేరకు స్పష్టం చేసింది. ఇది కేవలం స్వదేశీ వయోవృద్ధులకు, వారి ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. అత్యవసర పరిస్థితులు అంటే ఏదైనా అనారోగ్యం పాలైన కుటుంబాల్లో పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాల కోసం డబ్బు అవసరమైతే 1 సంవత్సరం తర్వాత కొంత పెనాల్టీతో డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అంటే ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయల్ చేసుకోవచ్చనమాట. ఈ సదుపాయాన్ని కూడా పోస్ట్ ఆఫీస్ అయితే కల్పిస్తుంది. ఈ వెసులుబాటు వల్ల డబ్బులు తమ డబ్బు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటుంది అనే ధీమా కూడా వారిలో ఉండవచ్చు. కాబట్టి రేపటి నుండి అమలయ్యే ఈ చారిత్రాత్మకమైన మార్పులను గమనించి తక్షణమే మీ కరోనా పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి సురక్షితమైన పెట్టుబడి ప్రయాణాన్ని అయితే ప్రారంభించగలరని ఆశిస్తూ ఉన్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.